విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాలినేని పార్టీ మార్పుపై కలకలం, పార్టీని వెడతారంటూ జోరుగా ప్రచారం. వైకాపా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారారు. ఆయన వైకాపాను విడి జనసేనలో చేరనున్నారంటూ ప్రచారం జోరుగా సాగడమే ఇందుకు కారణం. తాడేపల్లి ప్యాలెస్లో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కలవడం ఇదే ప్రథమం. నాకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయి, నన్ను పార్టీ పట్టించుకోవడం మానేసింది, నేను ఇక పార్టీలో ఇమడలేను, నా దారి నేను చూసుకుంటా అని బాలినేని జగన్కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంతనాలు సాగించారనే ప్రచారం కూడా జరుగుతుందట. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఒంగోలుకు సంబంధించి ఆయన పార్టీ మారుతారని ఒక చర్చ జరుగుతుందట. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఒక వార్తని రాసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలని, కాబట్టి దాంట్లోనే జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. పొలాలు అన్నీ జలాలు నిండి ముంపులోనే పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరద నీరు తగ్గాక కుళ్ళిపోయిన స్థితిలో బయటపడిన వరి పైర్లు, పొలాలన్నీ జలాలు నిండినాయట. ఇది పిఠాపురం ఆయన జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల ముంపులోనే ఉన్నాయట. వరి పొలాలు మొత్తం మునిగిపోయి పాసిపోయినాయట. తీరని కష్టము ఇదంతా. ఏలేరు వరదకు సంబంధించి బాధలు.